టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన ఆదాయం ధనుస్సు రాశి వారికి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన వీరికి ఎక్కువ అవుతుంది. గతంలో మలేషియా వెళ్ళి థాయ్ మసాజ్లు ఇలాంటివన్నీ చేయించుకున్న వాళ్ళు వ్యాపారంలో కొంచెం డల్ అవగానే నడువు నొప్పి వచ్చి డేలా పడి ఇప్పుడు భక్తి మార్గంలో పడతారు. బట్టల వ్యాపారాలు, హోటళ్ళు, ఈ యొక్క ఇండస్ట్రీస్, ఆయిల్ ఫ్యాట్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి లాభాల బాటలోకి వెళ్తారు. లేకపోతే సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బేభత్సంగా ఉంటుంది. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. వ్యాపారాలన్నీ కూడా చక్కగా చేస్తారు. మీరు డిపార్ట్మెంటల్ స్టోర్స్, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. రైతులు వాళ్ళ ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోవడం అనేటటువంటి జరుగుతాయి. వాళ్ళు చేసేటటువంటి అప్పులన్నీ కూడా వీరికి ఎక్కువ తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్ వ్యాపారాలు బాగా కలిసి రావడం అనేటటువంటివి ఉంటాయి. ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ధనుసు రాశి వారికి. మరి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు కాస్త ఆలస్యంగా అవడము, ఇవన్నీ కూడా కొంచెం కలత తీసుకొస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క గురుడు మరి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు వివాహాలకి సన్నద్ధమవుతారు. అయితే శుక్ర మూఢమి అనేటటువంటిది ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు ఉన్నటువంటి కారణంగా పనులన్నీ కూడా వివాహ పనులు కొంచెం స్తబ్దంగా ఉంటాయి. వివాహాలకి దగ్గరగా వెళ్తారు. అయితే పెళ్లి చూపులు ఇవన్నీ చేసుకుంటారు. అవి కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క శని జపం చేసుకోండి. చతుర్గ్రహ కూటం వల్ల వచ్చేటటువంటి వాటిలో ఈ శనిగ్రహం మనకు బాగుండలేదు కాబట్టి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవడం. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు, మహాకాళరాత్రి అంటే ఎవరో కాదండి, దుర్గాదేవి యక్షిణి రూపంలో ఉంది కాబట్టి యక్షిణీ సాధన అనేటటువంటిది చేసుకోండి, లేదా డైరెక్ట్ మహాకాళి సాధన చేసుకోండి. ఇక నల్లని వస్త్రాలని ఇతరులకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.